ఆలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే, దేవుని స్తుతించుడే, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడే. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఎల్లప్పుడు దావీదు నువ్వు కొంచెం కిందికి జరిగి అటు అన్నకాయలు జరిగి అన్నను కొద్దిగా కిందికి జరగము, ఇంకా కొద్ది కిందికి జరగండి. మృగుతలములతో ఆయన స్తుతించుడి, మునగాల మనిషి మునగాల కాదు, ఇంటికి రండి లేకపోతే ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మహారాజునకు జై, యేసుక్రీస్తు మహారాజునకు జై. ఆది దేవుడైన యెహోవా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో మహిమ కలుగును గాక, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని నామమున మహిమ కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి సమయంలో తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామం, పరిశుద్ధాత్మ దేవుని నామమును బట్టి మరి ఇద్దరు బిడ్డలు ఇక్కడ ఈ నీటిలో నిలబడి ఉన్నారు. కారణం ఏంటంటే వాక్యము సెలవిస్తుంది కదా, బాబు సహోదరుడు మరియదాసు, ఈమెమో నరసమ్మ, దావీదు, అలాగే చెల్లి. నేను ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళకు వాక్యం అది చెప్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నాము కాబట్టి దేవుడు వాడు హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మరి మనం ఆలోచన చేద్దాం. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 27 వచనాల నుంచి మనం చూసినట్టయితే నపుంసకుడు రథం మీద దేవుని ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో చెప్తుంది, ఏమని, నువ్వు రథాన్ని ఎదుర్కోమని చెప్పినప్పుడు ఫిలిప్పు దేవుని సేవకుడు పోయినప్పుడు ఆ రథం మీద నపుంసకుడు అనేటువంటి ఆ మంత్రి గారు వస్తున్నాడు అనమాట. ఆయన చూసి వందనాలు చెప్పినప్పుడు ఆయన ఆ దేవుణ్ణి ఆరాధించి వచ్చేస్తూ ఉంటే ఆ రథములోని యెషయా గ్రంథం చదువుతున్నాడు. మరి యెషయా గ్రంథం చదువు కదా, ఏమి అర్థమైందంటే, అయ్యా నాకేమి అర్థమో కాలేదు. మరి అందులో ఏమని ఉందంటే, గొర్రె బొచ్చు కత్తిరించినప్పుడు బొచ్చు కత్తిరించి వాని వద్ద గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన నోరైన నువ్వు మాటైన నువ్వు తెరవక మౌనంగా ఉన్నాడు. అది ఎవరి గురించి అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వధింపబడే గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన తల వంచి దుర్మార్గుల చేతికి అప్పగిట్టబడతాడు, ఆయన నోరు తెరవడు అని చెప్పిన తర్వాత మళ్ళా వారు రథం మీద వచ్చేస్తూ ఉండగా ఆ నపుంసకుడైన మంత్రి గారి హృదయం దేవుడు తెరిచాడు. అదిగదిగో నీళ్లు కనబడుతున్నాయి, ఇక్కడ నాకు రక్షణ ఇమ్మని అడిగినప్పుడు వెంటనే ఫిలిప్పు గారు ఆయనకు రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3వ అధ్యాయములో నికోదేము అనేటువంటి ఒక పాండిత్యం కలిగిన వాడు ఉన్నాడు. ఆయన వచ్చి సాయంకాలం వేళ, ప్రభా నువ్వు దేవుని కుమారుడు అని నాకు తెలుసు, నీవు దేవుని కుమారుడు అయితే నీ అద్భుతాలు సూచక్రియలు చేయబడుతున్నావు, పరలోక రాజ్యంలోకి రావాలంటే నేను ఏం చేయాలంటే ప్రభు చెప్పాడు, నువ్వు కొత్తగా జన్మించు. ఎలా జన్మించాలి? కొత్తగా. ముసలివాడనే నేను మరలా ఎలా జన్మిస్తాను, తల్లి కడుపులకి ఎలా వెళ్తాను అని అన్నప్పుడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరని చెప్పి ప్రభువు నీటి మూలముగా జన్మించే బాప్తిసాన్ని బయలుపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందండి. ప్రభు చెప్పాడు, సర్వ సృష్టికి వెళ్ళండి, సకల జనులకు సువార్త ప్రకటించండి. నమ్మిన వారికి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే బాప్తిసం ఇవ్వండి, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని చెప్పిన ప్రకారంగా నమ్మి బాప్తిసం పొందిన వాడు ధన్యుడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి సహోదరుడు, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడని నమ్మాడు, రక్షకుడు అని గుర్తించాడు. ఆయన మరణమును ఓడించిన దేవుడు, పాపాలను తీసివేసిన దేవుడని నమ్మాడు. శుద్ధీకరణ ఆయన రక్తంలోనే ఉందని నమ్మాడు. కాబట్టి
తండ్రి అయిన దేవుని తలంచుకుని కుమారుడైన యేసు నామములో బాప్తిసం ఇచ్చుచున్నాము. హల్లెలూయా. ఈ భాగ్యం దేవుడిచ్చినాడు. ఆకాశమందు దేవదూతలు తొంగి తొంగి చూసి మహా ఆనందంతో ఉంటాయి. 2 టీ మరలా